హలో ఫ్రెండ్స్, నేను రాజబీర్రావు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్న ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తారని ఎదురు చూస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరబోతున్నారనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి ఎందుకు సడన్గా ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలో ఇంకా చేరలేదు? ఏం జరుగుతుంది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించట్లేదు? ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే నేను పార్టీలో చేరుతానని ఎందుకు భీష్మించుకొని కూర్చున్నారు? ఇదే చాలామందికి డౌట్. అయితే ఈ మధ్యకాలంలో మరో ప్రచారం బాగా జరిగింది. అదేంటంటే ముద్రగడ పద్మనాభం గారికి బీజేపీ అధిష్టానం ఆయనకు గవర్నర్గా వేరే రాష్ట్రానికి పంపిస్తున్నారు అనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ రోజున నేను చెప్పాను, ఇది పెద్ద ఫేక్ న్యూస్, ఇది కాదు. బీజేపీ అధిష్టానం ఆయనకు టచ్లోకి రాలేదు. ఆయనకు గవర్నర్ అనే ప్రచారం పెద్ద ఎత్తున అబద్ధం అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే నా దగ్గర ఉన్న ఒక విశ్వసనీయ సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద. కాపు సామాజిక వర్గం ఆల్మోస్ట్ ఆయన మాట వినే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేశారు. ఆ రోజున కాపు ఓట్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి పడడానికి ముఖ్య కారకులు ఈ ముద్రగడ పద్మనాభం గారు. అయితే కాలక్రమేణా ముద్రగడ పద్మనాభం గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మోసం చేయడంలో దిట్ట అని ముద్రగడ పద్మనాభం గారికి చాలా లేటుగా అర్థమైంది. అందుకే ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయనకు సంబంధించిన సలహాదారులు కానీ నా ఇంటికి రావద్దు అని చెప్పేసి గట్టిగానే చెప్పారు. ఇక ఆయన దృష్టి అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలి, జనసేన పార్టీ కోసం పనిచేసి జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా నిలబెట్టాలనే ఒక ఆలోచనతో జనసేన పార్టీలో చేరాలనుకున్నారు. అందులో భాగంగానే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు. ఆయన ఒక్కటే చెప్పారు, నేను జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నాను, కానీ పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఖచ్చితంగా చేరతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా సానుకూల సందేశాలు వెళ్ళాయి. పవన్ కళ్యాణ్ గారు రేపో మాపో కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్తున్నారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది నిజం. కానీ సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు ఏంటి అనేది ఆ లోగుట్టు పెరుమలకే తెలుసన్న విధంగా ఆ లోగుట్టు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే నాకున్న సమాచారం ప్రకారం, చాలా అత్యంత విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని చేర్చుకునే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే విధంగా ఉన్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు వస్తే ఆయనకి ఎక్కడ టికెట్ కేటాయించాలి, అంటే ఆయనకి ఎక్కడ సీట్ ఇవ్వాలి. ముఖ్యంగా ఆయన కోరుతుంది ఏంటంటే కాకినాడ పార్లమెంటు స్థానం, అలాగే వాళ్ళ అబ్బాయికి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం, ఈ రెండు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ రెండు స్థానాలు కాక ఈ అలయన్స్లో ఎక్కడిస్తే బాగుంటుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఆయనకు అనుకున్న విధంగా సీటు దక్కకపోతే ఆయన అసంతృప్తి చెందుతారు, ఆయన గౌరవానికి భంగం వాటిల్తుందనే ఉద్దేశంతో ఆయన గౌరవానికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కాస్త వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు. అయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు నా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తేనే నేను తప్పకుండా జనసేన పార్టీలో చేరుతాను, మనస్ఫూర్తిగా పనిచేస్తాను, పవన్ గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని ఆయన అంటున్నారు. సో మొత్తానికి దీనికి ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుందనే దానిపైన అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం మాత్రం ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలో చేర్పించాలి అనే విధంగా పట్టుపడతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపైన ఇప్పటివరకైతే ఒక క్లారిటీ లేదు. కానీ జనసేన పార్టీలో ముద్రగడ పద్మనాభం గారిని చేరడం మాత్రం అది ఫైనల్ అయ్యే అవకాశం త్వరలోనే ఉంది అనేది నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం.